శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం మంత్రాలతోనే దేవుణ్ణి పూజించాలా? ఏదైనా ఒక మంత్రం అండి, నాకు ఏ మంత్రాలు రావు. నేను ఒక బాగా చిన్న పల్లెటూరికి వెళ్ళాను. ఆ ఊళ్ళో చిన్న చిన్న బల్బులు ఉన్నాయి, కరెంటు వాళ్ళ ఇళ్ళకి ఒక్కటే ఉంటుంది, పూరి గుడిసె వాళ్ళది. ఆ పూరి గుడిసెకు నేను వెళ్ళాను. వెళితే అక్కడ అందులో ఉన్న ఆ కుటుంబం వెళ్ళే సమయానికి పూజ చేయటానికి సిద్ధమవుతూ ఉన్నారు వాళ్ళు. ఆ ఇంట్లో ఉన్న పురుషుడు. వాళ్ళకి చదువు లేదు, జ్ఞానము లేదు, ఈ పురాణ జ్ఞానము లేదు, అసలు ఈ శాస్త్ర జ్ఞానము లేదు. వాళ్ళ ఇంట్లో దేవుడి ఫొటోస్ అండి మూడు ఉన్నాయి, ఎక్కువగా లేవు వాళ్ళకి. వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఇంటి దేవత, కులదేవత, ఈ మూడే ఉన్నాయి ఫోటోలు. వాళ్ళు విగ్రహాలు పెట్టే సంప్రదాయం లేదు. చక్కగా మట్టి ప్రమిదలో వాళ్ళకొక్కటే దీపం అంట ఉండేది. దీపారాధన చేసే ప్రమిద, దాని కింద ఖాళీ ప్రమిద పెట్టారు. దాని కింద చక్కగా రావి ఆకు వేసి భగవంతుడికి దీపం పెట్టారు. ఏం చేస్తూ ఇవన్నీ చేశారో తెలుసా? ఆయనకు వచ్చిన మంత్రం ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఈ రెండే ఆయనకు తెలుసు. ఈ మంత్రాలని జపిస్తూ ఉన్నాడు. పూజామందిరం శుభ్రం చేశాడు, తిరిగి పువ్వుల్ని పెట్టాడు. పువ్వులని కోసేటప్పుడు కూడా ఇదే మంత్రం చదువుతున్నాడు. స్నానం చేసి మొదటగా పువ్వులను కోసుకొచ్చాడు. ఇదే మంత్రం జపిస్తూ జపిస్తూ పూలను తీసుకొచ్చాడు. ఆ భగవంతుడికి శుభ్రంగా తుడిచి చక్కగా పూలను పెట్టి ఆ మంత్రం జపిస్తూనే దీపం పెట్టాడు. బెల్లాన్ని ప్రసాదంగా పెట్టాడు. తర్వాత హారతినిచ్చాడు. కాసేపు కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాలు కూర్చొని ధ్యానం చేశాడు. అంతే, ఏమీ చేయలేదు. ఎంత అందంగా ఉందో వాళ్ళ పూజా మందిరం, ఎంత కళగా ఉందో. ఆ ఇల్లు, ఆ పూరి గుడిసైనా ప్రశాంతంగా ఉంది. వాళ్ళకి కట్టుకోవటానికి మంచి దుస్తులు కూడా లేవు. కానీ అక్కడ వాతావరణం, ఆ ఇంటి వాతావరణం, పరిసర వాతావరణం దైవత్వంతో కూడుకొని ఉంది, దైవ శక్తితో కూడుకొని ఉంది. మరి ఆయన ఏ మంత్రాలు చదివాడు, ఏ స్తోత్రాలు పారాయణం చేశాడు? ఆయనకి ఏమీ రావు. ఆయనకు తెలిసిన ఆ 2 నామాలని జపిస్తూనే ఉన్నాడు. పూజ సంపూర్ణమైపోయింది. ఎంత కళగా ఉంది అంటే నాకు నిజంగా ఇప్పటికీ ఆశ్చర్యం. అసలు కళ్ళల్లో అలా కనిపిస్తుంది అన్నమాట. భక్తి అంటే అది. ఏ స్తోత్రాలు! కొంతమంది పూజా మందిరం నిండా అమ్మవారిలో 10 మంది ఉంటారు, అయ్యవారిలో 10 మంది ఉంటారు, లింగాలు ఒక 5-6. ఎక్కడివి లింగాలు ఇన్ని పెట్టారు అంటే వాళ్ళు తెచ్చారు, వీళ్ళు తెచ్చారు, కాశీకి వెళ్ళారు, శ్రీశైలం వెళ్ళారు, మొత్తం తెచ్చి పెట్టేశారు. ఆ దేవుడికి పెట్టిన పువ్వులు తీయటానికి వాళ్ళకు ఒక అరగంట పట్టిద్ది. అన్ని విగ్రహాలు, అన్ని ఫోటోలు పెట్టారు వాళ్ళు. మళ్ళీ ఈ పువ్వుల్ని పెట్టాలి. ప్రతి దేవత, ఈ 4 శివలింగాలకు పెట్టాలి, 4 మంది అయ్యవార్లకి, 10 మంది అమ్మవార్లకి, వీళ్ళందరికీ పెట్టాలి. పెట్టకపోతే ఆమెకి ఏం కోపం వస్తుందో, పెట్టకపోతే ఈ అయ్యకి ఏం కోపం వస్తుందో. ఒక అరగంట. నేను అన్నాను, మరి ఇంతసేపు పూజ చేస్తున్నారు, ఎప్పుడైనా అర్జెంటుగా వెళ్ళాలి అంటే పూజ చేయరంట వాళ్ళు. ఎక్కడ వీలవుతుందండి, ఈ పువ్వులు తీసేవరకే టైం పడుతుంది అని. అక్కడికి వెళ్ళి అంతమంది దేవతలు ఉన్నా కూడా అక్కడ దైవశక్తి కనిపించట్లే, అక్కడ భక్తి కనిపించట్లే. అయ్యో, భగవంతుడు ఇరుక్కొని కూర్చొని ఉన్నాడే అన్న భావన నాకు కలిగింది. మళ్ళా వాళ్ళకి వీలున్నప్పుడు, సమయం ఉన్నప్పుడు, అంటే అర్జెంట్ లేనప్పుడు రోజు విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, శ్రీ సూక్తము, కనకధారా స్తోత్రం, హనుమాన్ చాలీస, ప్రత్యేకమైన పూజలు, ఇవన్నీ కూడా చేస్తారు. ఏంటిది? యాంత్రికంగా చేస్తున్నారు. అక్కడ ఇన్ని స్తోత్రాలు చదివినా అక్కడ దైవశక్తి లోపించింది. పూజా మందిరంలో కళా విహీనంగా ఉంది. అందుకే పూజా మందిరంలో అన్ని క్రిక్కిర్సి పెట్టక్కర్లేదు. ఎవరైనా తెచ్చిచ్చారు లింగాన్ని అంటే వద్దనే చెప్పండి, లేదా షోకేస్లో పెట్టండి, పూజా మందిరంలో పెట్టకండి. ఒక్క లింగం ఉంటే చాలు, ఒక్క విష్ణువు లక్ష్మి ఉంటే చాలు, విఘ్నేశ్వరుడు ఒక్కడుంటే చాలు, వెంకటేశ్వర స్వామి ఫోటో ఒక్కటి చాలు. అవునా? ఇంటి దేవత, కులదేవత చాలు. ఇంకా ఇంతకంటే దేవుళ్ళని మీరు పెట్టక్కర్లేదు. ఎంత అందంగా కనిపిస్తుంది పూజా మందిరం, అంత అందంగా కనిపిస్తుంది. అక్కడ మీకు హడావిడి ఉండదు. తొందరగా వెళ్ళాలి పూజ చేయాలన్నప్పుడు ఆ 4 ఫోటోలకు ఉన్న మాలిన్యం గబగబా తీసేసి ఆ 4 ఫోటోలకు పువ్వులు పెట్టి చక్కగా దీపారాధన చేసి నమస్కారం చేసుకొని వెళ్ళిపోవచ్చు. అవునా? మరి స్తోత్రాలు చదివి పూజ చేసే పూజా మందిరం కంటే, అంటే చెయ్యొద్దని నేను చెప్పట్లేదు, వచ్చిన వాళ్ళు చెయ్యవచ్చా అంటే పూజ చేసే విధానం కూడా చెప్తున్నాను నేను.
ఇక్కడ 2 నామాలు పట్టుకొని చేసే పూజకి చాలా శక్తి ఉంది. అంటే చెయ్యండి. పూజని ఎలా చేయాలి అంటే న్యాయంగా, ధర్మంగా ఉంటూ అక్కడ భగవత్ శక్తి ప్రసారం అయ్యేలాగా మనం పూజ చేయాలి. భగవంతుడు ఒక్కడే, భగవత్ శక్తి ఒక్కటే. అన్నీ కూడా ఉన్న విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం వెళ్ళాలన్న తొందరలో గబా 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 చదివేసి వెళ్ళిపోతున్నారు. రాలేదన్నవాడు బాధపడద్దు. నేను చెప్పేది, నాకు స్తోత్రాలు రావు, నాకు చదవటం రాదమ్మా, నాకు పుణ్యం రాదా అని అడుగుతూ ఉంటారు కొంతమంది పెద్దవాళ్ళు. నేను ఒకటే చెప్తాను, మీరు ఏమీ చెయ్యకపోయినా దీపారాధన చేసి మీకు వచ్చిన 2 నామాలని చదవండి. గోవింద నామాలు 2 వచ్చినా 2 చదవండి. వెంకటేశ, శ్రీనివాస, గోవింద, ముకుంద, మాధవ ఇవి చదవండి చాలు. బాధపడవద్దు. నేను చెప్పేది చేసేవాడి దగ్గర దైవశక్తి లేదు అన్నట్లు ఎంతో కొంత ఉంటుంది. భక్తితో చేస్తే ఇంకా సంపూర్ణంగా ఉంటుంది. హరీబరీ స్పీడ్గా కాకుండా కొంత సమయం దేవుడికి కేటాయించండి. స్తోత్రాలు చదివితేనే పూజ సంపూర్ణం అంటే వచ్చిన వాళ్ళు చదవండి, రాని వాళ్ళు బాధపడకండి, సమయం లేని వాళ్ళు బాధపడకండి. మీరు పూజ చేసేటప్పుడే మీరు మాలిన్యం తీస్తున్నారు, భగవన్నామస్మరణ చేస్తూ మాలిన్యం తీయండి, శుభ్రం చేయండి, దీపాలలో ఒత్తులు వేసుకోండి, నూనె వేయండి, ప్రసాదం పెట్టండి, మళ్ళీ ఫ్రెష్గా పువ్వుల్ని పెట్టండి, మంత్ర జపం చేస్తూనే చేయండి. దీపారాధన చేశారు, కనీసం 2 నిమిషాలు కళ్ళు మూసుకొని భగవంతుని ధ్యానం చేయండి. నేను చెప్పేది అందరికీ ఇదే. ప్రశాంతంగా ఏ టెన్షన్ లేకుండా కూర్చొని చేయండి. కొన్ని లక్ష స్తోత్రాలు చదివిన ఫలితం ఒక ధ్యానంతో వస్తుంది. నిజం చెప్తున్నాను. రాలేదని బాధపడకండి. స్తోత్రాలు చేస్తేనే పూజ సంపూర్ణమా అని మాత్రం అనుకోకండి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. యూట్యూబ్ ఆన్ చేయండి. యూట్యూబ్లో మైక్ సింబల్ మీద పట్టుకొని మీకు ఏది కావాలో అది చెప్పండి, అదే ప్లే అవుతుంది. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రమా, విష్ణు సహస్రనామా ప్లే అవుతుంటే కళ్ళు మూసుకొని వినండి. మీరు చెయ్యక్కర్ల, విన్నా కూడా ఫలితమే. అలా చెయ్యండి. పూజ సంపూర్ణం అవ్వాలంటే ఎన్నో రకాల దారులు ఉన్నాయి, ఎన్నో రకాల విధి విధానాలు ఉన్నాయి. వాటన్నిటినీ మనం ఆచరిస్తే సరిపోతుంది. అన్నిటికంటే ముందు భగవంతుడి పట్ల భక్తి ప్రధానం ఇక్కడ, శరణాగతి ప్రధానం ఇక్కడ. ఇవి చేస్తూ పూజ చేయండి. స్తోత్రాలు చేస్తేనే పూజలా, మంత్రాలు చదివితేనే పూజలా అనేది కాదు ఇక్కడ. వస్తే చేయండి, రాలేదు అంటే మీకు వచ్చిన నామాల్ని చదువుకోండి, పుణ్యం వస్తుంది. స్వస్తి.